హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము మొదటి వచనాన్ని చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము మొదటి వచనం చూడండి. అందరూ చూడండి. 11వ అధ్యాయము మొదటి వచనం అది. విశ్వాసమనునది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువునై ఉన్నది అంటున్నాడండి. ప్రియులారా, ఇక్కడ విశ్వాసం అంటే ఏంటో ఇక్కడ దేవుడు తెలియజేస్తే ఏమంటున్నాడంటే అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువునై ఉన్నది అంటున్నాడండి. అదృశ్యమైనది అనగా మానవ కంటికి, మనిషి కంటికి కనబడని దానిని అదృశ్యమైనది అని అంటామండి. అవునండి, మానవ కంటికి కనబడని దానిని అదృశ్యమైనది అని చెప్పవచ్చు. అవునండి, పరలోకం చూసారండి ఎవరైనా? మీరు చెప్పండి. చూడలేదు. దేవుణ్ణి చూసారా? చూడలేదు. అంటే పాతాళాన్ని చూసారా? చూడలేదు. అంటే అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది అంటున్నాడండి. అంటే మానవ కంటికి కనబడని అదృశ్యమైనవి ఉన్నాయి అని నమ్మడమే విశ్వాసము అంటున్నాడండి దేవుడు. కనబడని దేవుడు ఉన్నాడు, కనబడని పరలోకం ఉంది, కనబడని పాతాళ లోకం ఉంది అని విశ్వసించటమే విశ్వాసము. ఇదే నమ్మకం అంటున్నాడండి. అంతేగాని యేసుని నమ్మితే రోగాలు పోతాయి, అవునండి, యేసుని నమ్మితే పిల్లలు పుడతారు, పిల్లలు పుట్టినప్పుడు ఎవరైనా చూస్తారండి? చూస్తారు. పిల్లలు పుట్టినప్పుడు, అవునా కాదు? చూస్తారు. అది చూస్తే అది సరైన విశ్వాసం కాదండి. చూసావు కనుక అది సరైన విశ్వాసం కాదు. అందుకు ఆ రోజు యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఏమన్నారో తెలుసండి తోమ గారికి? అండి, నీవు నన్ను చూసి నమ్మావు, చూడకుండా నమ్మిన వాడే ధన్యుడు, చూడకుండా నమ్మిన వాడే గొప్పవాడు, చూడకుండా నమ్మిన వాడే ఆశీర్వదింపబడినవాడు, దీవింపబడినవాడు అని ఆ రోజు యేసుక్రీస్తు ప్రభుల వారు తోమా గారికి